రెచ్చగొట్టినప్పుడు జరిగే చర్చ వేరు, జాగ్రత్త కూర్చుని ఆలోచించేటప్పుడు వచ్చే చర్చ వేరు. బైడెన్ గతంలో ప్రతిపక్షంలో ఉండి ట్రంప్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2020 సందర్భంలో పోలీసులు ఒక నల్లజాతీయుడైనటువంటి జార్జ్ ఫ్లాయిడ్ని అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో అతను తిరగబడితే అతన్ని నేల మీద పడుకోబెట్టి మోకాళ్ళు అతని పీక మీద పెట్టినటువంటి సందర్భంలో అతను ఊపిరాడట్లేదు అంటాం. అదంతా వీడియో తీసి అతను చనిపోయిన తర్వాత ఇదిగో పోలీసులు ఇట్లా అరాచకంగా చంపేశారు, ఒక నల్లజాతీయుని చంపేశారు, నల్లజాతీయుల మీద వివక్ష అంటూ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చినోడు బైడెన్ బ్యాచ్. వాళ్ళు విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి తెల్లజాతీయుల మీద దాడులు జరిగినాయి. కోట్ల రూపాయలు కాదు, వందల కోట్లు కాదు, $2 బిలియన్ నష్టం జరిగింది. షాపులు లూటీ చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, అరాచకమే చేశారు. దాన్ని సమర్థించుకొచ్చాడు ఆ రోజున బైడెన్, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అదే నిన్న జరిగినటువంటి ఏదైతే అమెరికాని ప్రేమిస్తూ అమెరికాని ద్వేషించే వాళ్ళని తను ద్వేషిస్తూ వాళ్ళని తిప్పికొట్టాలని పిలుపునిచ్చేటటువంటి చార్లీ కిర్క్ చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ మాత్రం ఎలాంటి గొడవ జరగలేదు. పైగా ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పలువురు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రేయర్ చేశారు, పాటలు పాడారు తప్పించి ఎవరిని నాశనం చేయలేదు, దేశాన్ని ధ్వంసం చేయలేదు. ఎవరి దేశభక్తి అని నిలతీయటం ప్రారంభమైంది.